కేవలం గోల్డ్ మెడల్స్ మాత్రమే కాదు, మనకున్న స్పైన్ ఇష్యూని ఒక సర్జరీతో సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినటువంటి డాక్టర్ అరుణ్ కుమార్ ఎన్నో గోల్డ్ మెడల్స్ సాధించారు. అది ఎలా సాధ్యమైంది, అలాగే ఈ సెంటర్లో మనకి ఇచ్చినటువంటి స్పైన్ ఇష్యూస్కి సంబంధించిన ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి, అడ్వాన్స్మెంట్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా అడిగి తెలుసుకుందాం. చలో. Here is the gold medalist Dr. Arun Kumar sir. So sir, అసలు ఇన్ని గోల్డ్ మెడల్స్ అనేది ఎలా సాధ్యమైంది సార్? అండ్ నేను విన్నాను మన వైజాగ్ లో అది కూడా రేవా స్పైన్ సెంటర్. ఈ జర్నీ గురించి, మీ ప్రొఫైల్ గురించి అండ్ మీ క్వాలిఫికేషన్ ఇవన్నీ చాలా హై అండ్ ఉన్నాయి. వాటి గురించి ఒక్కసారి మా ఆడియన్స్ కి. నేను ఎంఎస్ చేసే టైంలో, అంటే ఎంఎస్ ఆర్థోపెడిక్స్ ఇదంతా చేసే టైంలో చిన్న లాక్యనే ఉండేది. అంటే స్పైన్ కానీ, స్పైన్ ఇంజరీస్ కానీ, స్పైన్ తాలూకా డిపార్ట్మెంట్ కానీ అంత ఇవాల్వ్ కాలేదు. అంటే అదొక సపరేట్ స్పెషాలిటీ అని కానీ, లేకపోతే దాంట్లో ఉన్న ఆ డిజీజ్ని మనం సింపుల్గా మనం హ్యాండిల్ చేయగలుగుతామని కానీ, అలాంటి ఒక సపరేట్ సెగ్మెంట్ ఎప్పుడు ఉండేది కాదు. సో అది గ్రాడ్యువల్గా ఇవాల్వ్ అవుతూ వచ్చింది. అండ్ ఒక్కసారి ఎంఎస్ అయిపోగానే ఆ ఇంట్రెస్ట్ చాలామంది మై కలీగ్స్ కానీ, మై ఫ్రెండ్స్ కానీ, మై బ్యాచ్మేట్స్ కానీ, దేవర్ ఇన్ టు జాయింట్ రీప్లేస్మెంట్స్ అని వాళ్ళ ఇంట్రెస్ట్ అందులో ఉండింది. బట్ మై ఇంట్రెస్ట్ ఫ్రమ్ డే వన్ ఆ స్పైన్ ఫోకస్డ్గానే ఎందుకో ఉండింది. అండ్ ఒక్కసారి ఎంఎస్ ఆర్థోపెడిక్స్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ మై స్పైన్ జర్నీ. అండ్ జర్నీలో వి డిడ్ వేరియస్ ఫెలోషిప్స్ ఇంక్లూడింగ్ ఇక్కడ అండ్ ఆల్ ది రెప్యూటెడ్ ఇన్స్టిట్యూషన్స్ అక్రాస్ ది గ్లోబ్. ఇంకా చెప్పాలి అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మెయిన్ థింగ్ ఏంటి అంటే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ చైల్డ్ డిఫార్మిటీ సెంటర్ అంటాం. అంటే చిన్నపిల్లలకి వెన్ను వంకర్లు వస్తూ ఉంటాయి, వెన్ను వంపులు వస్తూ ఉంటాయి. పుట్టుకతోనే కొంచెం వంగినట్టు, లేకపోతే వెన్నెముక స్ట్రైట్గా ఉండకుండా వంపులు ఉన్నట్టు, సగం ఫామ్ అయ్యి సగం ఫామ్ అవ్వకుండా, సో ఇవన్నీ ఉంటూ ఉండేవి. అల్టిమేట్లీ అలాంటివి నేర్చుకోవాలని చాలా బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఒక్కసారి అది అవ్వగానే ఐ అప్లైడ్ ఇన్ టు దట్ యూనివర్సిటీ, ద బిగ్గెస్ట్ సెంటర్ ఫర్ అడ్రసింగ్ స్పైనల్ డిఫార్మిటీస్ అంటూ ఉంటాం. సో ఒకసారి అక్కడ ఎంటర్ అవగానే ద హోల్ పర్సెప్షన్ హెస్ చేంజ్డ్. ఇంకా అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. అండ్ స్పైన్, ఎక్స్క్లూజివ్ స్పైన్, ఇంకా అప్పటి నుంచి ఓన్లీ స్పైన్. యాక్చువల్లీ స్పైన్ అంటే ఓన్లీ ఒక డాక్టర్ అంటే ఓన్లీ సర్జరీలు చేయడమో, లేకపోతే పేషెంట్ని ఓపీ చూడడము, లేకపోతే వాళ్ళకి మందులు రాయడము అని ఎప్పుడు అనుకోలేదు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఒక పేషెంట్ని, ఒక సెట్ ఆఫ్ పేషెంట్స్ మనం చూసిన తర్వాత దాంట్లో ఏమన్నా మనకి డిస్టర్బెన్స్ వచ్చినాయి, దాంట్లో ఇంకా మనకి తెలుసుకోవాల్సింది ఇంకా ఉంది అని మనకు అనిపించినప్పుడు అదేంటి అని కూడా మనం తెలుసుకోవాలి. అండ్ దానికోసం ఒక రీసెర్చ్ అనే కాన్సెప్ట్ కూడా మనం చూడాలి. అంటే ఉన్న డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాను అంతా తీసుకోవడం, దాన్ని అనలైజ్ చేయడం, అండ్ దాన్ని బట్టి కొత్తగా ఏమన్నా ట్రీట్మెంట్లు ఏమన్నా కొత్తగా మనం ప్రపోజ్ చేయగలుగుతామా అనే కాన్సెప్ట్లు ఎప్పుడు ఉండేది. సో ఇది ఒక పాత్ చూపిస్తే ఎప్పుడు దీంట్నే ఎందుకు ఫాలో అవ్వాలి అనే కాన్సెప్ట్ ఉండేది. సో దీంట్లో ఆల్టర్నేట్ పాత్ ఇంకోటి ఉంది కదా, వెళ్తే ఏమవుతుంది అంటే దాంట్లో అనలైజ్ చేసిన తర్వాత మనకు తెలుస్తూ ఉంటుంది. సో అల్టిమేట్లీ ఆ రీసెర్చ్ కాన్సెప్ట్ వచ్చిన తర్వాత వచ్చిన మెడల్స్ ఇవన్నీ కూడా. సో ఇందులో చూసుకుంటే చాలా మెడల్స్, ఒకటి 24లో వచ్చిన గోల్డ్ మెడల్. ఇది యాక్చువల్లీ నాకు ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ గురించి వచ్చింది. వన్ ఆఫ్ ద లేటెస్ట్ డెవలప్మెంట్ ఇన్ టు స్పైన్. సో అది ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటాం. అందులో ఉన్న ద బెనిఫిట్స్ ఆఫ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అంటే చేస్తే ఈ పేషెంట్స్కి ఓపెన్ సర్జరీ కాకుండా ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ చేస్తే ఎంత బెనిఫిషియల్గా ఉంటుంది అనేది చెప్పిన దాన్ని బట్టి వచ్చినప్పుడు వచ్చిన మెడల్ అది. హెచ్కేటి రాజా, ప్రొఫెసర్ హెచ్కేటి రాజా అని ఈజ్ వెరీ ఓల్డ్ టైమర్ స్పైన్ సర్జన్ అనమాట. సో ఆయన పేరు మీద వచ్చింది. అండ్ ద సేమ్ యాగ్రేశ్వరుడు గోల్డ్ మెడల్ అనేది కూడా ఆయన ఆంధ్రాలోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ లెజెండరీ ఆర్థోపెడిషియన్స్. ఇప్పుడు ఆయన పేరు మీద పెట్టిన మెడల్స్ అవన్నీ కూడా. సో ఇది కూడా అంతే. లోపల మనం మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ అంటే ఇప్పటిదాకా స్పైన్ సర్జరీ అంటే ఓన్లీ ఓపెన్ చేయడం, ఒక చిన్న ఇంత డిస్క్ తీయడానికి ఆల్మోస్ట్ 10-15 స్టిచెస్ దాకా కోసి ఆ డిస్క్ తీయాల్సిన పరిస్థితి ఉండేది. సో అలా కాకుండా ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం వీ హ్యావ్ సీన్ ఇదొకటే కాదు, మనకి ఇంకా మినిమల్లీ ఇన్వేజివ్ కాన్సెప్ట్స్ అనేవి ఉన్నాయి. సో చిన్న చిన్న కోతల్లోనే మనం ఆ సర్జరీ అనేది పర్ఫెక్ట్గా చేయగలుగుతాము, సింపుల్గా చేయగలుగుతాము. అండ్ వితౌట్ మేజర్ బ్లడ్ లాస్ మనం దాని నుంచి ఆ డిస్క్ ని తీసేసి ఆ డిజీజ్ ని క్యూర్ చేయగలుగుతాము
అనే అంటే కాన్సెప్ట్ లో ఎక్కువగా వచ్చాయి. చాలా ఇబ్బందికరంగా చేసేది కాస్త మీరు చాలా ఈజీగా సింపుల్ గా అండ్ ఎట్ ద సేమ్ టైం ఎఫెక్టివ్ గా చేసేలాగా చేశారు. కరెక్ట్. అండ్ ఇదంతా ఎందుకు అంటే ఫాస్టర్ రీహాబ్. దీని గురించి స్పెషల్ గా మాట్లాడుకోవాలనుకుంటా ఐ థింక్ సో. అండ్ దెర్ ఆర్ మల్టిపుల్ ఈ SM Tully అవార్డ్ ఫర్ ది బెస్ట్ కేస్ విచ్ ఐ హావ్ డెల్ట్. కేసుని ఎలా హ్యాండిల్ చేయగలిగాం, ఆ హ్యాండిల్ చేసిన కేసు వెన్ ఐ షోడ్ ఇట్ టు ది రెగ్యులర్ ఆర్థోపెడిషియన్స్, మొత్తం కంట్రీలో ఉన్న ఆర్థోపెడిషియన్స్ కి ఆ కేసు ఎప్పుడైతే షేర్ చేసామో దే ఫెల్ట్ దట్ దిస్ వాస్ ది బెస్ట్ కేస్ హ్యాండిల్డ్ ఇన్ దట్ ఇయర్ అన్నట్టు వచ్చిన. అంటే ఏంటి సార్ ఆ కేస్ కొంచెం డీటెయిల్ గా మనం ఒకసారి మన ఆడియన్స్ కి. అంతకుముందు ఏదైతే ఉందో మనం స్పైన్ సర్జరీ అనేది జరిగిన తర్వాత, స్పైన్ సర్జరీ జరిగిన తర్వాత కొంతమందికి నొప్పులు వస్తూ ఉండేవి. ద రీజన్స్ ఫర్ దట్ ఏమేమి రేర్ రీజన్స్ ఉన్నాయి, సో ఆ రేర్ రీజన్స్ ని ఎలా కనిపెట్టాము అండ్ కనిపెట్టిన రీజన్ ని ఎలా రెక్టిఫై చేయగలిగాము వాజ్ వన్ ఆఫ్ ది మెయిన్ క్రైటీరియా. అంటే ఒకసారి సర్జరీ అయిపోయిన తర్వాత కూడా ఒకేలే నొప్పి భరించాలి అనే పరిస్థితి లేకుండా దాన్ని కూడా మళ్ళీ అంటే అవును సర్జరీ అయిందనుకో ఒక బెనిఫిట్ ఉండాలి కదా అనే ఒక ఇంటెన్షన్ తో వచ్చింది కావచ్చు. కరెక్ట్. సో రైట్ సార్, ఒక మీ ప్రొఫైల్ ఇవంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఎట్ ద సేమ్ టైం మనం ఒకసారి ట్రీట్మెంట్ ఇవన్నీ కూడా మన సర్వీసెస్ హాస్పిటల్ ఎలా ఇస్తారో ఒకసారి తెలుసుకుందాం. యా షూర్. ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు మీకు ఫ్రాంక్గా ఒకసారి మీ జర్నీ మొత్తం చూసుకుంటే మీకు చాలా హ్యాపీ ఆర్ సాటిస్ఫాక్షన్ సక్సెస్ఫుల్గా అనిపించిన కేస్ స్టడీ ఏది? నాట్ అ సింగిల్ కేస్ యాక్చువల్లీ. ఒక సెగ్మెంట్లో ఉన్నప్పుడు చిన్న డిస్క్ ప్రాబ్లం ఉంది అనుకుందాము. ఆ డిస్క్ తీయాలి అంటే కంప్లీట్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి ఆ బోన్స్ అన్ని కట్ చేసి ఆ లిగమెంట్స్ అన్ని కట్ చేసి మసిల్స్ కట్ చేసి లోపలికి వెళ్ళి ఇంత డిస్క్ పీస్ తీసేవాళ్ళం. సో ఇంత డిస్క్ పీస్ తీయడానికి ఆల్మోస్ట్ ఇంత కోత ఉండేది అనమాట, చాలా పెద్దగా ఉండేది. అండ్ అల్టిమేట్లీ వాళ్ళకి దానివల్ల వచ్చే కాలు నొప్పి తగ్గిపోయినా సరే, డిస్క్ ప్రాబ్లం వల్ల కాలు నొప్పి వచ్చింది, ఆ కాలు నొప్పి తగ్గిపోయినా సరే నడుము నొప్పి ఎక్కువగా చెప్పేవాళ్ళు. సో అలాంటి సినారియో నుంచి ఒక్కసారి ఎప్పుడైతే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది వచ్చినప్పుడు నేను ఎప్పుడైతే అది స్టార్ట్ చేశానో ఐ హావ్ సీన్ అ ట్రెమెండస్ సాటిస్ఫాక్షన్ అమంగ్ పేషెంట్స్. సో ఒక్కసారి ఆ సాటిస్ఫాక్షన్ పేషెంట్స్లో మనం చూడగానే సేమ్ సాటిస్ఫాక్షన్ నాలో కూడా వస్తూ ఉంటుంది. అల్టిమేట్లీ వాట్ యూ రిక్వైర్ యాజ్ అ డాక్టర్, ఎదుర్కొన్న పేషెంట్ నవ్వితే నాకు నవ్వు వస్తుంది, ఎదుర్కొన్న పేషెంట్ బాధపడితే అల్టిమేట్లీ ఐ కాంట్ స్మైల్, ఐ డోంట్ నో హౌ టు గో ఫార్వర్డ్, చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్స్లో ఈ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ ఎప్పుడైతే చేస్తామో అదే డిస్క్ తీయడానికి ఇంత చిన్న చిన్న హోల్స్ లైక్ 8 mm హోల్స్ నుంచి కెమెరా లోపలికి పంపించి ఏమి బోన్ కట్ చేయకుండా, మసిల్ కట్ చేయకుండా, లిగమెంట్స్ కట్ చేయకుండా డైరెక్ట్గా ఆ డిస్క్ పీస్ దగ్గరికి వెళ్ళి ఆ పీస్ వరకు తీసి ఆ నర్వ్ని ఫ్రీ చేస్తూ ఉంటాం. అండ్ అలా చేసినప్పుడు మార్నింగ్ చేస్తే బై ఈవినింగ్ ఆ పెయిన్ ఫ్రీతో వాళ్ళు నడవాలి, మెట్లు ఎక్కుతారు, దిగుతారు అండ్ దిల్ గెట్ డిశ్చార్జ్డ్ ఆన్ ద సేమ్ డే ఇట్ సెల్ఫ్. సో అంటే అంత చేంజ్ ఒక్కసారిగా మీరు తీసుకొచ్చిన తర్వాత ఆఫ్ కోర్స్ ఇంకా అది మొత్తం ఒక టర్నింగ్ పాయింట్ అయిపోయి ఉండొచ్చు. ఒక మొత్తం ఈ స్పైన్ జర్నీకి మీకే కాదు మొత్తం ఓవరాల్ మెడికల్ డిపార్ట్మెంట్లోనే అయ్యి ఉండొచ్చు సార్. బట్ ఎట్ ద సేమ్ టైం మీకు కొంచెం డిస్సాటిస్ఫాక్షన్తో లేదా పేషెంట్స్ కొంచెం కోఆపరేట్ చేయకనో అట్లా మిస్ అయిన అటువంటి ఆపరేషన్స్ కానీ కేసెస్ ఏమైనా ఉన్నాయి? ఎనీ సర్జన్కి కొంత ఎవరైతే కొంచెం డిస్సాటిస్ఫైడ్గా ఉంటారో వాళ్ళంతా తెలుస్తూ ఉంటారు, ఈజీగా వీ కెన్ ఐడెంటిఫై దెమ్ అనమాట. అలాంటిది ఇప్పుడు నేను ఏదైతే ఈ జర్నీలో ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ అనేది ఎంత సక్సెస్ఫుల్ అని చెప్పానో, ఇంకా కొన్ని కండిషన్స్లో వీఆర్ నాట్ ఏబుల్ టు గెట్ ది 100% రిజల్ట్. ఓకే. అలాంటి వన్ సచ్ కండిషన్ ఏంటి అంటే, ఇప్పుడు యాక్సిడెంట్ అవుతుంది, యాక్సిడెంట్ అయిన తర్వాత ఎముక విరుగుతుంది, వెనకాల వెన్నెముక విరిగింది అనుకుందాం. విరిగినప్పుడు వెనకాల ఉండే మెయిన్ స్పైనల్ కార్డ్ ఏదైతే ఉంటుందో అది డ్యామేజ్ అవుతుంది. అది డ్యామేజ్ అయిన తర్వాత మనం దాన్ని వితిన్ అవర్సే మనం సర్జరీ చేసి దాని మీద ఇంకేమీ ఒత్తిడి లేకుండా, ఏమీ ప్రెషర్స్ ఏం లేకుండా దాన్ని డీకంప్రెస్ చేసి కరెక్ట్గా అంతా స్టెబిలైజ్ చేస్తున్నాం. చేసిన తర్వాత కూడా చేయకముందు ఒకసారి యాక్సిడెంట్ అవ్వగానే వాళ్ళ కాళ్ళు చచ్చిపడిపోతున్నాయి, ఎందుకంటే నరం డ్యామేజ్ అయిపోతుంది, కాళ్ళు చచ్చిపడిపోతున్నాయి. అలాంటి వాళ్ళకి మనం సర్జరీ చేసిన తర్వాత కూడా కొంతమందికి, ఆల్మోస్ట్ సగం మందికి అనుకోవచ్చు, మళ్ళీ ఆ పవర్ తిరిగి రావట్లేదు. అంటే వాళ్ళు నడవగలిగేంత పవర్ రావట్లేదు, వాళ్ళు మళ్ళీ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలిగేంత పవర్ రావట్లేదు, వాళ్ళు మళ్ళీ తిరిగి నవ్వి అటు ఇటు వాళ్ళ పని వాళ్ళు చేసుకునేంత పవర్ రావట్లేదు. అల్టిమేట్లీ
అలాంటి వాళ్ళని ఫాలోఅప్స్లో కంటిన్యూస్గా చూస్తున్నప్పుడంతా కూడా అదే అనిపిస్తూ ఉంటుంది. ఇంత ఇవాల్వ్ అవుతున్నాము, ఇంత మెడికల్ ఫీల్డ్ ఇంతలా బయటకు వస్తుంది కానీ ఒకే ఒక కండిషన్లో ఇంకా అంతలాగా మనం ముందుకు సొల్యూషన్ వెళ్ళలేకపోతున్నాము ఏంటి రాలేకపోయింది అనేది. అనేది. అది వన్ ఆఫ్ ది మోస్ట్ అండ్ డిస్సాటిస్ఫైయింగ్ దట్టు మీరు థింగ్స్ ప్రతి ఎప్పుడైనా. చిన్న ఒక ఇష్యూనే ఇంత రీసెర్చ్ చేసి ఒక సొల్యూషన్ తీసుకొచ్చినప్పుడు మీకు ఇంకొంచెం ఎక్కువ డిస్సాటిస్ఫాక్షన్ ఉండడంలో డెఫినెట్లీ, ఎందుకంటే ఆ అవసరం లేదు. రీసెర్చ్కి కూడా ఇచ్చే ఇంపార్టెన్స్ అలా ఉంటూ ఉండేది ఎప్పుడైనా సరే. అండ్ అది చేసిన తర్వాత ఇంత రీసెర్చ్ చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, ఇన్ని గోల్డ్ మెడల్స్ వస్తున్నాయి, బట్ ఈ సెగ్మెంట్లో మాత్రం ఐఎమ్ నాట్ ఏబుల్ టు టేక్ అ స్టెప్ ఫార్వర్డ్. నాట్ ఓన్లీ మీ, మెనీ పీపుల్ అరౌండ్ ద గ్లోబ్ చాలా మంది ట్రై చేస్తున్నారు, బట్ స్టిల్ వీఆర్ నాట్ 100% దాట్ successful పర్టికులర్ అవ్వలేదు. స్టేజ్. హోప్ నెక్స్ట్ మేబీ మీ నెక్స్ట్ గోల్డ్ మెడల్ గోడ మీద ఎక్కేది ఆ పర్టికులర్ కేస్ స్టడీ మీద అయ్యి ఉండాలనుకుంటున్నాను సార్. హోప్, బట్ నేననే కాదు, ప్రపంచంలో ఎవరు చేసినా ఐ విల్ బీ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ ఇఫ్ ఇట్ ఈస్ పాసిబుల్. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు ట్రీట్మెంట్స్ ఇవన్నీ కూడా మీకు సక్సెస్ఫుల్ అనిపించవచ్చు, బట్ పేషెంట్స్ ఇన్ జనరల్గా మీ దగ్గరకు వచ్చినప్పుడు ఎక్కువగా ఈ స్పైన్ ఈ డిస్క్ ఇష్యూస్లో వాళ్ళు చేసే మేజర్ మిస్టేక్స్ ఏంటి సార్? ఒకటి, ఈ మధ్య కాలంలో ఒకప్పుడు డిస్క్లు అంటే ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ అంటే అబౌవ్ 50, అబౌవ్ 60 అలాగ బ్యాక్ పెయిన్స్ చూసేవాళ్ళం. కానీ ఈ మధ్య నా ఓపీడీ ఈరోజు ఒక 56 మెంబర్స్ ఓపీ వచ్చారు. అందులో చూసుకుంటే దెర్ ఆర్ అరౌండ్ 30% ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 15 to 35. ఓ మై గాడ్, అంటే సగం మంది Very ఇప్పుడు young. వెరీ యంగ్, 15 అంటే ఇంటర్ చదువుతున్నారు, స్కూల్ చదువుతున్నారు, వాళ్ళు కూడా బ్యాక్ పెయిన్తో వచ్చారు, వాళ్ళు కూడా డిస్క్ ప్రాబ్లంతో వస్తున్నారు. అవన్నీ చూస్తే ఎంఆర్ఐ చూస్తే ఇంత పెద్ద పెద్ద డిస్క్లు ఉంటున్నాయి అండ్ దే ఆర్ సఫరింగ్ అలాట్. అండ్ ద రీజన్స్ ఆర్ అన్నోన్, ఎందుకంటే చాలా మల్టిపుల్ రీజన్స్ ఉంటూ ఉంటాయి దానికి. అండ్ ఒకటి ఏంటి అంటే మరీ చిన్నపిల్లల్లోనే వస్తుంది అంటే కనుక వాళ్ళ న్యూట్రిషనల్ సప్లై టు ద డిస్క్ అంత బాగుండకపోయి ఉండొచ్చు. 2, మన లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో కంటిన్యూస్గా ఒకే చోట అలా కూర్చుండిపోవడం, కూర్చుని చదువుకోవడం, కూర్చుని కంప్యూటర్లో వర్క్ చేసుకోవడం. అండ్ ఒక్కసారి మార్నింగ్ 8 o'clockకి కూర్చుని లాగిన్ అయ్యి, సాఫ్ట్వేర్ భాషలో చెప్పాలంటే లాగిన్ అయ్యి కూర్చున్నారు అంటే ఇంకా ఈవినింగ్ 5-6 దాకా కంటిన్యూస్గానే కూర్చుంటున్నారు. దే నాట్ ఈవెన్ స్టాండింగ్ అప్, దే నాట్ ఈవెన్ రోమింగ్ అరౌండ్. అండ్ ల్యాక్ ఆఫ్ యాక్టివిటీస్, ల్యాక్ ఆఫ్ మార్నింగ్ యాక్టివిటీస్ ఏమీ చాలామందికి ఉండట్లేదు, విచ్ ఇస్ అ వెరీ వెరీ బిగ్ ఇష్యూ. అండ్ దానివల్లే వచ్చిన మళ్ళీ ఇండైరెక్ట్ థింగ్ ఈజ్ ఒబిసిటీ లీడ్స్ టు బ్యాక్ పెయిన్ లీడ్స్ టు అగైన్ ఇన్యాక్టివిటీ, అగైన్ దట్ లీడ్స్ టు ఒబిసిటీ. ఇది ఒక విషియస్ సైకిల్, ఒక సైకిల్ అయిపోయింది. సో ఇలాంటి సినారియోస్ చాలా ఎక్కువ అయిపోతున్నాయి యంగ్స్టర్స్లో ఎస్పెషలీ. అందుకనే ఇన్ని బ్యాక్ పెయిన్స్ యంగ్స్టర్స్లో ఎక్కువ చూడాల్సి వస్తుంది. అంటే కంప్లీట్గా వాళ్ళని కూడా బ్లేమ్ చేయలేము, ఎట్ ద సేమ్ టైం వాళ్ళకున్న సిచ్యువేషన్ సరౌండింగ్స్ అలా ఉన్నాయి. సో అట్లీస్ట్ పక్క 100%, 95% అట్లీస్ట్ కొంచెం ఎఫర్ట్ పెట్టి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఉంచుకోవాలంటారు. 100% ఎఫర్ట్ పెట్టాలి, 95% ఎందుకు? వెన్ ఇట్ ఈస్ అబౌట్ యువర్ హెల్త్, నో, ఇట్ ఈస్ యువర్ బాడీ, ఇట్స్ యువర్ హెల్త్, దెర్ ఈస్ నో కాంప్రమైజ్ ఇన్ యువర్ హెల్త్. సో యూ కెన్ కాంప్రమైజ్, మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు మీ వర్క్లో, మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు మీరు స్టడీస్లో, మీరు కాంప్రమైజ్ అవ్వచ్చు మీ ఎనీ అదర్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్లో, బట్ యూ షుడెంట్ నాట్ కాంప్రమైజ్ ఆన్ యువర్ హెల్త్ అండ్ ఇన్ ద సెన్స్ ఫిట్నెస్ అట్లీస్ట్. సో డెఫినెట్లీ అందులో కాంప్రమైజ్ అయ్యాము అంటే ఇంకా మిగతావన్నీ ఆటోమేటిక్గా కాంప్రమైజ్ అయిపోయినట్టే. బికాస్ హెల్త్ కరెక్ట్గా లేకపోతే వర్క్ సరిగ్గా చేయలేరు, చదువుకుని సరిగ్గా ఉండదు, అండ్ ఎనీ అదర్ యాక్టివిటీస్ యూ హ్యావ్ టు కాంప్రమైజ్. అదే మీరు ఇందాక అన్నట్టు మొత్తం సైకిల్. సో సార్ ఇక్కడ మళ్ళీ కొన్నిసార్లు ఓకే వాళ్ళని బ్లేమ్ అయితే చేయలేము, పేషెంట్స్ ఎవరు కూడా కావాలని కూడా కొన్నిసార్లు హెల్త్ని పాడు చేసుకోవాలనుకోరు. బట్ ఒకటి ఏంటంటే ఏదైనా ఇష్యూ వచ్చింది అని అంటే వెంటనే ఈజీ వే ఆఫ్ రిలీఫ్ చూస్తూ ఉంటారు. సో అలా ఇప్పుడు నడునొప్పి వచ్చింది అనగానే వెంటనే ఈ మధ్య బయట కొంచెం ఎముకలు ఇరుస్తాము, వెంటనే మీ నడునొప్పి మటుమాయం అనే ఫీలింగ్లో బాగా అది ఎక్కువగా అలవాటు పడిపోతున్నారు. సో దానివల్ల ఎంత ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అంటారు? యాక్చువల్లీ నేను ఈ మధ్య చాలా చూస్తున్నాను, చాలా వింటున్నా కూడా. అండ్ ఎలాంటి సినారియోలో ఉన్నామంటే సోషల్ మీడియా అవేర్నెస్ బదులు ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ వెరీ వెరీ హార్మ్ఫుల్ అట్మాస్ఫియర్ యాక్చువల్లీ. అందులో ఒకటి ఏంటి అంటే మనం కొన్ని షార్ట్స్ చూస్తూ ఉంటాం, రీల్స్ చూస్తూ ఉంటాం, ఎనీథింగ్ చూస్తూ ఉంటాం. చూస్తే కొంతమంది ఇలా నడునొప్పి అన్న వాళ్ళని ఇలా పట్టుకోవడం, వెనకాల నుంచి తొయ్యడం, ఇలా నొక్కడం, ఇలా విరవడం, అండ్ మల్టిపుల్ థింగ్స్ అందులో రీల్స్ కోసం, అంటే లైక్స్ కోసం, వ్యూస్ కోసం పీపుల్ ఆర్ ట్రైయింగ్ టు డూ సంథింగ్.
విచ్ ఇస్ నాట్ రైట్ అంటాను. ఈవెన్ పబ్లిక్ ఏమో ఆ సౌండ్స్ కి బాగా అట్రాక్ట్ అయ్యి నాకు సౌండ్ రావాలి అప్పుడు రిలీఫ్ వచ్చినట్టు అనే భ్రమలో వెళ్ళిపోతున్నారు. కరెక్ట్. నేను ఇప్పుడు మైక్ దగ్గరే పెట్టుకుని ఇక్కడ ఒక ప్లాస్టిక్ కవర్ని ఇలా నొక్కినా సౌండ్ వస్తుంది. కొన్నిసార్లు వాళ్ళ ప్రాబ్లం ఏంటో కరెక్ట్గా తెలుసుకోకుండా అలాంటి సిచ్యువేషన్స్కి వెళ్ళి పెయిన్ పెంచుకున్న రోజులు కూడా కొంతమంది ఉన్నారు. కొంతమంది అఫ్ కోర్స్ బాగా అయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎవరికి బాగా అవుతుంది, ఎవరు వెళ్ళాలి, ఎవరు వెళ్ళకూడదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, దిస్ హ్యాస్ టు బీ ఇన్ ద రైట్ పాత్. అది కరెక్ట్గా ఉండాలి ఎప్పుడైనా సరే. సో ఎప్పుడైనా సరే ఎక్కడికన్నా వెళ్తే ఎస్ డూ సమ్ రీసెర్చ్, డూ సమ్ అండ్ వెళ్ళేటప్పుడు ఆ పర్సన్స్ క్వాలిఫైడా కాదా, అండ్ దీస్ ఆర్ థింగ్స్ టు బి నోటెడ్ డౌన్. వన్స్ ఒక్కసారి ఒక బిజినెస్ ట్రెండ్ లోకి వచ్చిందంటే అదే ట్రెండ్ లో అందరూ అంటున్నారు అని వెళ్ళిపోతుంది. అంటే మీ నవ్వులో చాలా అంతరార్థాలు కనిపించాయి సార్ నాకు, ఎందుకంటే చాలా మంది పేషెంట్స్ ని మీరు చూస్తున్నారు అనుకుంటా నాకు తెలిసి. యా ఎందుకంటే ఒకసారి వెళ్ళిన తర్వాత మళ్ళీ పెయిన్ పెరిగింది సార్ మళ్ళీ. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే మీకు ఆల్రెడీ అంత పెద్ద డిస్క్ ఉంది, యూ షుడెంట్, మీరు వెళ్ళకూడదు అనే ఒక క్లియర్ ఇండికేషన్ ఉంది, బట్ స్టిల్ వెళ్ళారు అంటే ఇట్స్ అంటే ఇద్దరు బ్యాక్ పెయిన్స్ ఒకటి కాదు. ఎందుకు చేస్తూ ఉంటారంటే ఇలాంటి కామన్ మిస్టేక్స్, ఇద్దరు పర్సన్స్ ఉంటారు, ఇద్దరికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, ఇంకేం ఉండదు, ఇద్దరికి బ్యాక్ పెయిన్ ఉంటుంది. ఒకరికి అసలు డిస్కే ఉండదు, డిస్క్ బల్జ్ ఏం ఉండదు, ఓన్లీ మెకానికల్ బ్యాక్ పెయిన్ అంటే ఏదో పట్టేసిన బ్యాక్ పెయిన్, దానికోసం వెళ్ళారు తగ్గిందని చెప్తారు, వెరీ గుడ్, అంతవరకు హ్యాపీ. సో కానీ నాకు బ్యాక్ పెయిన్ వచ్చింది, నేను వెళ్ళాను తగ్గింది అనేది ఇంకో సెకండ్ పర్సన్కి చెప్తారు. ఆ సెకండ్ పర్సన్కి ఆ ప్రాబ్లము అది కాదు, అది డిస్క్ ప్రాబ్లం అయి ఉండొచ్చు, అది పెద్దది అయి ఉండొచ్చు, అది మనకు తెలియదు. సో అల్టిమేట్లీ అలా వెళ్ళినప్పుడు ఆ పెయిన్ ఏమన్నా పెరిగే అవకాశం కూడా ఉంటూ ఉంటుంది. కాబట్టి రెండు బ్యాక్ పెయిన్స్ ఒకటి కాదు, అది తొందరపడి అన్నిటికీ కూడా ఒకటే సొల్యూషన్ కూడా కాదు, అన్నిటికీ ఒకటే సొల్యూషన్ కాదు. అంటే వాళ్ళకి ఎలాంటి నొప్పి వస్తాయి, ఇప్పుడు వాళ్ళకి డిస్క్ బల్జ్ నొప్పా లేకపోతే నార్మల్ బ్యాక్ పెయినా అని తెలుసుకోవడం కొంత కష్టమైనా అట్లీస్ట్ సిమ్టమ్స్ కొన్ని ఏమన్నా ఉంటాయా సార్, వాళ్ళు ఓకే వీటి వల్ల వెంటనే నేను డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి అని? వెరీ గుడ్ క్వశ్చన్. ఒకటి, వెంటనే నొప్పి ఈ రోజు పొద్దున వచ్చింది నెక్స్ట్ అవర్ కల్లా డాక్టర్ దగ్గరికి పరిగెత్తాలి అనే కాన్సెప్ట్ అయితే లేదు, నెవర్ ఎవర్, అక్కర్లేదు, అంత ఎమర్జెన్సీ ఏమి లేదు. ఎమర్జెన్సీ సైన్స్ సిమ్టమ్స్ కూడా కరెక్ట్గా ఉంటూ ఉంటాయి కొన్ని సైన్స్. ఎప్పుడైతే మనకి నొప్పి వచ్చింది కానీ తగ్గట్లేదు, కంటిన్యూస్గా అలా ఉండిపోతుంది, మనం రెస్ట్ తీసుకున్నా తగ్గట్లేదు, లేకపోతే చిన్న మసాజ్లు వెనకాల చేయించుకుంటూ ఉంటాం, లేదా హాట్ వాటర్ బ్యాగ్ పెడుతూ ఉంటాం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం, అండ్ ఇలా ఒక 2-3 days చేసినా సరే తగ్గట్లేదు, కంటిన్యూస్గా ఉంది అంటే దెన్ ఎస్ డాక్టర్ని కలవాలి. లేదు మీ కాలంతా కూడా సడన్గా లాగుతోంది, కంటిన్యూస్గా ఇబ్బంది పెడుతోంది, ఒక సయాటికా కైండ్ ఆఫ్ పెయిన్ వస్తుంది, రైట్ ఆర్ లెఫ్ట్ లింబ్ ఏదైనా పర్లేదు, అలాంటిది ఏమన్నా వస్తుంది అంటే ఎస్ అప్పుడు డాక్టర్ని కలవాలి. సో లేదు సడన్గా ఏమన్నా మీకు ఫీవర్తో పాటు ఇలాంటి పెయిన్స్ ఏమన్నా వస్తున్నాయంటే ఎస్ డాక్టర్ని కలవాలి. లేదు సడన్గా మీరు వెయిట్ లాస్ అవుతూ మీరు పెయిన్ ఎక్కువ అవుతుంది అనుకుంటే డాక్టర్ని కలవాలి. ఇలాంటి కండిషన్స్లో మేజర్గా ఎమర్జెన్సీగా డాక్టర్ని కలవాలి తప్ప, లేకపోతే సింపుల్ బ్యాక్ పెయిన్ ఇప్పుడు పొద్దున్నే లేచాను సడన్గా పట్టేసింది వెంటనే డాక్టర్ దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం అయితే నేను చెప్పను, నా దగ్గర రమ్మని కూడా నేను చెప్పను, ఇట్స్ టోటలీ యూస్లెస్. ఫస్ట్ కొంచెం ఒకసారి ఇంట్లో మీ ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో కొంచెం రెస్ట్ తీసుకోవడం, చిన్నగా స్ట్రెచెస్ చేయడం, చిన్నగా హాట్ వాటర్ బ్యాగ్ పెట్టడం, ఇలాంటివన్నీ చేసుకున్న తర్వాత అది రిలాక్స్ అయిపోయిందంటే రిలాక్స్ అయిపోయింది, ఇంకా కలవక్కర్లేదు. అల్టిమేట్లీ అది అయిన తర్వాత కూడా ఇంకా కంటిన్యూస్ పెయిన్స్ ఉంటే మాత్రం డెఫినెట్గా కన్సల్ట్ అవ్వమని చెప్తాను. మీరు చెప్పిన వాటితో పాటు అసలు వాళ్ళ స్పైన్ పైన నుంచి కింద వరకు కంటిన్యూస్ కొన్ని డేస్ వరకు కూడా పెయిన్ కంటిన్యూ అయితే కనుక డాక్టర్ని కన్సల్ట్ అవ్వచ్చు. డెఫినెట్గా కలవాలి. అప్పుడు కొన్ని డేస్గా మనం ఈ ప్రయత్నాలు చేసినా తగ్గట్లేదు, ఒక 2-3 daysగా నాకు పెయిన్ తగ్గట్లేదు, కంటిన్యూస్గా ఉందంటే డెఫినెట్గా కలవాలి. లేదు పెయిన్ చాలా ఎక్కువగా ఉంది అంటే మనం పెయిన్ వర్క్కి వెళ్ళలేనంత పెయిన్ ఎక్కువగా ఉంటుంది అనుకుంటే అప్పుడు కూడా ఎమర్జెన్సీగా కలవచ్చు. సింపుల్ పెయిన్స్కి, చిన్న మసిల్ క్యాచీ పెయిన్స్ కానీ చిన్న పెయిన్స్ కానీ అనవసరంగా వరి అవ్వద్దు. అనవసరంగా వరి అయ్యి రీల్స్ షార్ట్స్ చూసేసి మసాజ్లు చేయడం, లేకపోతే ఏదో ఇంజెక్షన్ పెయిన్ సెంటర్స్కి వెళ్ళిపోయి ఇంజెక్షన్లు చేయించుకోవడం. మీరు అన్న లైఫ్ స్టైల్ ప్రకారం ఎక్కువసేపు సిట్టింగ్ ఉంటుంది. సో ఆ సిట్టింగ్ ఉన్నంతసేపు వాళ్ళకి నెక్ కానీ వెనకల స్పైన్ అంతా బాగా నొప్పి వచ్చినట్టు అనిపిస్తుంది, మళ్ళీ కాసేపు రిలాక్స్ అయితే తగ్గిపోతుంది. సో మరి వాళ్ళు కూడా ఇదే ప్రాబ్లంతో ఉన్నట్ట లేదా నార్మల్గా ఉన్నట్టు? అలాంటి వాళ్ళు ఎప్పుడైతే వాళ్ళ యాక్టివిటీ మాడిఫికేషన్ చేసుకుంటారో, లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకుంటారో, అంటే పెయిన్ ఉన్నవాళ్ళు ఒక 1/2 an hour కూర్చుని పనిచేసి
ఒక 2 మినిట్స్ నించుని అటు ఇటు తిరిగి మళ్ళీ హాఫ్ అన్ అవర్ కూర్చుని పనిచేసి అలా బ్రేక్ వైజ్గా చేసుకుంటే మనకి పెయిన్ తగ్గితే కలవక్కర్లేదు, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. దట్ ఈస్ అ సింపుల్ పెయిన్. లేదు మనం డైలీ మార్నింగ్ చిన్న యోగా లాంటివి చేసుకుంటున్నాము, చిన్న స్ట్రెచెస్ చేస్తున్నాము, స్విమ్మింగ్ చేస్తున్నాము, అండ్ చేసినప్పుడు వర్క్ చేసినప్పుడు పెద్ద పెయిన్ ఏం అనిపించట్లేదు, చిన్నదే ఉంది, ఈ యాక్టివిటీస్ కౌంటర్ బ్యాలెన్స్ అవుతుంది, పెద్ద ఇబ్బంది ఏం లేదు అనుకున్న వాళ్ళు కూడా వరి అవ్వాల్సింది ఏం లేదు, ఎందుకంటే లోపల ఏం జరగట్లేదు పెద్దగా. ఈ యాక్టివిటీస్ ఏమీ చేయకుండా మనకి పెయిన్ కన్సిస్టెంట్గా ఉండిపోయింది అంటే మటుకు అది ఎస్. అండ్ సార్ కమింగ్ టు మన రేవా స్పైన్ సెంటర్లో మీరు చాలా కేసెస్ చూసే ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ది ఇన్ ఏ మంత్ యావరేజ్గా చూసుకుంటే ఎక్కువగా తొందరగా కొంచెం అర్థం చేసుకొని స్టార్టింగ్ స్టేజ్లోనే వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారా, లేకపోతే కొంచెం సివియర్ స్టేజ్లో వచ్చి క్యూర్ అయిన వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు? ఐ వుడ్ సే 50-50 డెఫినెట్లీ డివైడెడ్ అది. ఎందుకంటే కొంతమంది బాగా ఎక్కువ ఓవర్ కాన్షియస్గా ఉంటూ ఉంటారు. చిన్న పెయిన్ వచ్చినా వెంటనే చూపించేసుకోవాలి, వెంటనే ఎంఆర్ఐ చేయించేసుకోవాలి, లోపల ఏం జరుగుతుందో వెంటనే తెలిసిపోవాలి. సో ఏం అవ్వదు కదా అనే ఒక యాంగ్షియస్ పేషెంట్స్ ఒక సగం మంది ఉంటే, ఇంకో సగం మంది ఎంత పెద్ద నొప్పి వచ్చినా నాకు ఏం కాదు అసలు ఏ ఇబ్బంది లేదు, కాలంతా లాగేస్తూ ఉంటుంది, కొంచెం వాళ్ళ నడక కూడా మారుతూ ఉంటుంది. సార్ మీరు స్ట్రైట్గా నడవట్లేదు, నేను నడుస్తున్నా అని చెప్పి అటు ఇటు తూలుతూ వెళ్తూ ఉంటారు. అంతలా నెగ్లెక్ట్ వెళ్ళి చేసేవాళ్ళు కూడా ఉంటారు మొండిగా. నాకు ఎలా అవుతుంది అని యాక్సెప్ట్ చేయలేకపోతే. సో అంత మొండిగా ఉండే పేషెంట్స్ కూడా ఉంటూ ఉంటారు. సో సగం మందిని వెరీ ఎర్లీగా చూస్తే, ఇంకో సగం మందిని వెరీ లేట్గా చూస్తాం. 50% మీరు చాలా కష్టంగా డీల్ చేయాలి. ఆ 50% వాళ్ళే కాన్షియస్గా వచ్చారు కాబట్టి మీకు ఈజీగా అల్టిమేట్లీ వాళ్ళని డీల్ చేయడం కూడా చాలా కష్టం. ఎందుకంటే ఒక చిన్న సింపుల్ టాబ్లెట్లు అక్కర్లేదండి, అక్కర్లేకుండానే మీ నొప్పి తగ్గుతుంది అంటే నమ్మడానికి కూడా వాళ్ళకి అంత దే విల్ నాట్ యాక్సెప్ట్ దట్. వాళ్ళకి ఖచ్చితంగా టాబ్లెట్ కావాల్సిందే, అల్టిమేట్లీ కావాలి, లేకపోతే ఏదో సమ్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ కావాలి ఈవెన్ ఫర్ స్మాలర్ థింగ్స్. మనం ఎక్సైజ్ చెయ్యండి టాబ్లెట్లు వద్దు అన్నా సరే అది ఇవ్వాల్సిందే, లేకపోతే కష్టం. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. సార్ ఇంకా మనం ఇందాక టెస్ట్ అని మీరు అన్నట్టు బేసిక్ ఒకవేళ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకు ఒక ఐడియా ఉండటానికి నిజంగానే మీరు అన్నట్టు ఎక్కువ ఇష్యూ లేదు లేదా చాలా ఇష్యూ ఉందంటే వాళ్ళు వెంటనే మేజర్గా చేయించుకోవాల్సిన టెస్ట్లు ఏంటివి అంటారు? నథింగ్. ఫస్ట్ ఒకసారి నా దగ్గరకు వచ్చిన తర్వాత, జనరలైజ్డ్గా కాకుండా నా ఎక్స్పీరియన్స్ వరకు నేను చెప్తాను. ఫస్ట్ నా దగ్గరకు వచ్చిన తర్వాత పర్సన్కి పెయిన్ ఎన్ని రోజుల నుంచి ఉంది, ఎంతవరకు ఉంది, నాకు ఒక ఐడియా వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఒకసారి నేను పర్సనల్గా ఎగ్జామిన్ చేసిన తర్వాత ఐడియా క్లియర్గా తెలుస్తుంది. సో వాళ్ళకి అసలు వేరే టెస్ట్ అవసరమా లేదా అని కొంచెం అర్థం అవుతూ ఉంటుంది. అండ్ 20-30% మందికి అసలు ఏమీ అక్కర్లేదు అని చెప్పి పంపించేస్తాం. చిన్న మందులు సరిపోతాయి, తగ్గిపోతుంది అని చెప్పి పంపించేస్తూ ఉంటాం. బట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆల్రెడీ వాళ్ళ చేతుల్లో ఎంఆర్ఐలు, ఎక్స్రేలు ఉంటూ ఉంటాయి ఆల్రెడీ, లేకపోతే కొంచెం సివియర్గా ఉండే వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకి ఎగ్జామిన్ చేసిన తర్వాత కూడా కొంచెం ఇంకా డీటెయిల్గా వాళ్ళు తెలుసుకోవాలి, ఎక్స్రే చేయాలి, లేదా ప్రాబ్లం పెద్దగా ఉంది అనిపించినప్పుడు మటుకు ఎక్స్రే చేస్తాము. ఎక్స్రే ఎముకల్లో అలైన్మెంట్ ఎలా ఉంది అని తెలుసుకోవడానికి ఎక్స్రే చేస్తాం. నెక్స్ట్ ఎంఆర్ఐ అనేది లోపల డిస్క్ ప్రాబ్లం ఎంత సివియర్గా ఉంది, నరం ఎంతవరకు ఒత్తుకుంటోంది అనేది తెలుసుకోవడానికి ఎంఆర్ఐ చేస్తాం. సో మెయిన్ ఇవి రెండు కొంచెం ఇంపార్టెంట్. అదర్ టెస్ట్లు ఉంటూ ఉంటాయి, కొంచెం రేర్గా చేసేవి, అందరికీ అవి అవసరం లేదు. కానీ మెయిన్ మాత్రం ఇవి రెండు ఇంపార్టెంట్ సిగ్నిఫికెంట్గా, అంటే కరెక్ట్గా వాళ్ళకి పెయిన్ మ్యాచ్ అవుతోంది, వాళ్ళ కండిషన్ ట్రీట్మెంట్ మనం ఇవ్వడానికి తెలుస్తుంది. అవి తెలియాలంటే ఇవి చేయాల్సి. కరెక్ట్. రైట్ సార్. బిఫోర్ క్లోజింగ్ మనకు కొన్ని మిత్స్ అయితే డెఫినెట్గా ఉంటాయి సార్ మన పేషెంట్స్కి కానీ ఎవరికైనా సరే. సో వాళ్ళ నుంచే నేను కొంచెం పబ్లిక్ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకున్నాను. సో మిమ్మల్ని అందులో వాళ్ళ మిత్స్ ఏవి ఉంటాయి అవి నేను మీకు అడ్రస్ చేసి అడుగుతాను. అవి క్లియర్ కరెక్టా, ఫ్యాక్ట్స్ ఏంటి అనేది కూడా మీరు చెప్పాలి సార్. సో ఒక్కసారి స్పైన్ సర్జరీ చేస్తే ఇంకెప్పటికీ కూడా నేను ప్రాపర్గా నడవలేను అనే ఒక మిత్ ఉంది, అది నిజమా లేకపోతే అసలు ఫ్యాక్ట్ ఏంటి? అది కరెక్ట్ కాదని చెప్తాను. ఎందుకు అంటే ఒకసారి ఎప్పుడైతే మనకి 2 డిస్క్లు ఒకటి కాదు, చిన్న డిస్క్కి సర్జరీ చేసినా తప్పే, పెద్ద డిస్క్కి సర్జరీ చేయకపోయినా తప్పే. సో 2 సపరేట్ కండిషన్స్ ఉంటాయి. చిన్న ప్రాబ్లంకి సర్జరీ చేస్తే నొప్పి అలాగే ఉండిపోతే దట్ విల్ బీ టర్మ్డ్ యాజ్ ఫెయిల్యూర్. సో అది అలాంటి వాళ్ళని చూసి ఈ పెద్ద డిస్క్ వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే యాక్చువల్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు భయపడుతూ ఉంటారు.
సో యాక్చువల్ పెద్ద ప్రాబ్లం ఉండి కాళ్ళులో ఉన్న పట్టు కూడా తగ్గుతుంది అనుకున్న వాళ్ళు కూడా ఇలా భయపడి దే ఆర్ నాట్ గోయింగ్ అహెడ్ విత్ స్పైన్ సర్జరీ. ఓకే. కానీ ఆ మిత్ అంతా కూడా ఇప్పుడు తగ్గింది. ఈ మధ్యకాలంలో చూస్తే యూఎస్లో కానీ, చైనాలో కానీ, ఇండియాలో కానీ రీసెంట్ పబ్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, రీసెంట్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో, డెఫినెట్లీ పేషెంట్ అవేర్నెస్ పెరిగింది. ఓకే. అంతకుముందు ఒక 10-15 సంవత్సరాల ముందున్న పేషెంట్స్ అవేర్నెస్ కంటే కూడా ఇప్పుడు బాగా పెరిగింది. అండ్ మనం చెప్పిన తర్వాత పేషెంట్ ఈజ్ రీసెర్చింగ్ హిమ్సెల్ఫ్, అంటే రీసెర్చ్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం కండిషన్ ఉంది, ఎంత స్టేజ్లో ఉంది, ఏంటి అని తెలుసుకుంటున్నారు. తెలుసుకున్న తర్వాతే ఓకే సర్జరీ అని చెప్తే ఓకే సర్జరీకి వెళ్దాము అని ముందుకి అడుగు కూడా వేస్తున్నారు. అండ్ ఆ ట్రెండ్స్ కూడా తెలుస్తున్నాం. వాళ్ళ సాటిస్ఫాక్షన్ రేట్స్ కూడా ఆ పబ్లికేషన్స్లో ఉన్నాయి, ఆ పేపర్స్లో. అండ్ నౌ దే ఆర్ హ్యాపియర్. నెక్స్ట్ మేజర్ది చూసుకుంటే స్పైన్ సర్జరీ మీన్స్ లైఫ్ లాంగ్ బెడ్ రెస్ట్. సో ఈజ్ ఇట్ ట్రూ ఆర్ మిత్? డెఫినెట్లీ బిగ్ మిత్. ఎందుకు అంటే ఇప్పుడు వచ్చిన టెక్నాలజీ కానీ, టెక్నిక్స్ కానీ, అడ్వాన్స్మెంట్స్ కానీ, ఎక్స్పీరియన్స్ కానీ ఇట్ ఓవర్వేస్ ఎవ్రీథింగ్. అన్నిటినీ దాటుకుని ముందుకెళ్ళాయి. హయ్యెస్ట్ డెవలప్మెంట్ ఈ 10 సంవత్సరాలుగా ఏ డిపార్ట్మెంట్లో అన్న జరిగింది అని అంటే అది స్పైన్ సర్జరీలోనే జరిగింది అని మాత్రం చెప్పగలుగుతాను. ఎందుకు అంటే ఈ ఇన్నోవేషన్స్ అన్నీ కూడా ఇవన్నీ కూడా మినిమల్లీ ఇన్వేజివ్ స్పైన్ సర్జరీ మీదకి వచ్చాయి. అంటే ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీ. సో ఒకప్పుడు చెప్పినట్టు ఇంతకుముందు ఒకప్పుడు డిస్కెక్టమీ అంటే ఒక చిన్న డిస్క్ తీయాలి అంటే ఇంత పెద్ద కోత ఉండేది. అంటే ఆల్మోస్ట్ ఒక 10-15 స్టిచెస్ పడేంత కోత ఉండేది. దాని నుంచి ఒక 5 స్టిచెస్ కోతకి ఒక 10 years బ్యాక్ వచ్చాం. రైట్ నౌ లాస్ట్ 5 yearsగా అదే సర్జరీ ఒక చిన్న హోల్లో చేస్తున్నాం, సింగిల్ హోల్. అండ్ ఆ హోల్ నుంచి చేసిన తర్వాత మార్నింగ్ చేస్తే ఈవినింగ్కి వీఆర్ డిశ్చార్జింగ్ బ్యాక్. రెగ్యులర్ యాక్టివిటీ హ్యాపీగా చేసుకుంటాం. Yes. So there is no concept called as bed rest anymore. ఈ రోజు సర్జరీ పొద్దున చేస్తే సాయంత్రం నడవాలి, నెక్స్ట్ డే మెట్లు ఎక్కాలి, దిగాలి, 10వ రోజు కల్లా వంగాలి, చిన్న చిన్న బరువులు ఎత్తాలి. ఇలా ఆల్మోస్ట్ జరగాల్సిన అవసరం ఉంటుంది. ఆ సిచ్యువేషన్లో ఉన్నాం యాజ్ ఆఫ్ నౌ. ఓకే. సో స్పైన్ సర్జరీ ఈజ్ అన్సేఫ్ అని చాలా మంది ఫీల్ అవుతారు సార్. సో ఈజ్ ఇట్ ట్రూ ఆర్ మిత్? అదొకటి ఏంటి అంటే వెనకాల అవి నరాలు కదా, నరాలు సర్జరీలో నరాలకు ఏమన్నా డిస్టర్బెన్స్ అయ్యి సర్జరీ తర్వాత కాళ్ళు ఏమైనా చచ్చిపడిపోతాయా, ఈ మిత్ ఉంటుంది ఎప్పుడైనా సరే. అంటే ఒకసారి స్పైన్ సర్జరీ కదా, స్పైన్ సర్జరీ అంటే మన కాళ్ళ నరాలన్నీ అందులోంచి వస్తూ ఉంటాయి నడుంలో. సో డైరెక్ట్గా అంటే ఆ సర్జరీ చేస్తే కాళ్ళ నరాలన్నీ ఏమో అయిపోతాయేమో, నడవలేమేమో అనే ఒక స్టేజ్లో ఆ ఆలోచనలో, ఆ థాట్ ప్రాసెస్లో ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా సేమ్ అదే చెప్తా ఉన్నాను, చాలాసార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఏంటి అంటే ఇప్పుడుండే అడ్వాన్స్డ్ టెక్నాలజీ, టెక్నిక్స్, ఎక్స్పీరియన్స్లో చూసుకుంటే సర్జికల్ ఫెయిల్యూర్స్ అనేవి చాలా తగ్గిపోయాయి. అంటే ఇప్పుడు నేను రోజు ఇదే పని చేస్తూ ఉంటాను, నా చేతులు ఎన్ని అవుతాయి? ఇట్స్ అ ప్రాక్టికల్ లాజికల్ క్వశ్చన్ అంతే. ఇప్పుడు రోజు మనిషి రోజు ఒక బిల్డింగ్ కడుతూనే ఉంటాడు, అన్ని రోజులు కడుతూ ఉంటే ఎన్ని అనుకుంటున్నాయి. సో యువర్ ఎక్స్పీరియన్స్ బిల్డ్స్ అప్ వేర్ యూ డూ దట్ పర్టికులర్ థింగ్ అనమాట. సో ఒకసారి ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతున్నప్పుడు అంతా కూడా ఆ ఇష్యూస్ ఎప్పుడు రావు. అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ అల్టిమేట్లీ నరాల్ని కాపాడే అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఒక కార్ ఉంది, కార్లో రివర్స్ చేస్తాము, వెనక్కి వెళ్తాము, వెనకాల ఏమన్నా దగ్గరికి వస్తే వెంటనే సౌండ్లు వస్తున్నాయిగా. ద సేమ్ సిస్టమ్ ఇప్పుడు స్పైన్లో కూడా మేము వాడుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ న్యూరో మానిటరింగ్. అంటే ఏంటి, మనం నరం దగ్గరికి వెళ్తే చాలు, ఇట్ గివ్స్ అ బీప్, అంటే సైరన్ వచ్చేస్తుంది, సిగ్నల్ వచ్చేస్తుంది. సో ఇంక మనం వెళ్ళాం. సో అలాంటి అడ్వాన్స్మెంట్స్ అన్నీ కూడా ఈ ఫీల్డ్లో కూడా వచ్చాయి. ఓన్లీ కారులో, ట్రైన్స్ లోనే కాదు, ఓన్లీ టెక్నాలజికల్ గ్యాడ్జెట్స్ లోనే కాకుండా మన హెల్త్ డిపార్ట్మెంట్స్ లో కూడా వచ్చాయి ద సేమ్ అడ్వాన్స్మెంట్స్ వచ్చినాయి. సార్ ఇంకో మేజర్ మిత్ ఐ థింక్ మీరు కూడా ఫేస్ చేసే ఉండొచ్చు, బికాస్ మీరు లాట్ ఆఫ్ రీసెర్చ్ తర్వాత కూడా పెయిన్ ఆఫ్టర్ సర్జరీ అంటే సర్జరీ ఫెయిల్ అయిందని అర్థం అని చాలా మంది అనుకుని ఉంటారు. సో అది నిజంగా మిథ్తా లేకపోతే ట్రూ ఫ్యాక్ట్స్ ఏంటి? ఐల్ గివ్ యూ a couple of examples. ఒకటి జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా, శ్రేయాస్ అయ్యర్, రిషబ్ పంత్, వీళ్ళు నలుగురికి సర్జరీలు స్పైన్ సర్జరీలే అయినాయి. రిషబ్ పంత్కి డౌటే, నాకు తెలియదు, కానీ మిగతా ముగ్గురికి అయితే కన్ఫర్మ్. సో స్పైన్ సర్జరీలే అయ్యాయి. స్పైన్ సర్జరీలు అయిన within 6 months దే ఆర్ ఏబుల్ టు ప్లే క్రికెట్. రైట్. అంటే
వాళ్ళకి సర్జరీ చేసిన వాళ్ళు ఏం పెద్ద పెద్ద ఇదేం కాదు. దే ఆర్ ఆల్సో ఎక్స్పీరియన్స్ ఫ్రమ్ అదర్ కంట్రీ అంతే. రైట్ రైట్. అల్టిమేట్లీ వాళ్ళు వేరే కంట్రీకి వెళ్ళి ఎందుకు సర్జరీ చేసుకుంటున్నారు అంటే ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ది సర్జన్. అంతే ఎక్స్పీరియన్స్ సర్జన్స్ ఇక్కడ ఉన్నారు, ఇక్కడ చేస్తూ ఉంటాం, అంతా ఓకే. బట్ రీహాబిలిటేషన్ అంటే సర్జరీ చేసేస్తే ఇంకంతా అయిపోయింది, నొప్పి తగ్గిపోవాలి కదా అనేది తప్పు. సర్జరీ ఒక పార్ట్ ఆఫ్ యువర్ రికవరీ ప్రాసెస్. ఆ పార్ట్ అయిపోయిన తర్వాత ఇంకొక సెకండ్ స్టేజ్ ఆఫ్ రికవరీ ప్రాసెస్ అనేది రీహాబిలిటేషన్ అంటే ఎక్సర్సైజ్. మీరు ఎంత కష్టపడుతున్నారు మీ రీహాబిలిటేషన్లో, మీ ఎక్సర్సైజులు చేయడంలో అనే దాన్ని బట్టి మీ రికవరీ స్కేల్ ఉంటుంది. మీ పెయిన్ అంతా కూడా కంప్లీట్గా రిజాల్వ్ అయ్యే కెపాసిటీ దాంట్లో ఉంటుంది. సో ఎప్పుడు కూడా సర్జరీ అయిపోయింది నాకు నొప్పి తగ్గలేదు, సర్జరీ అయిపోయింది నాకు నొప్పి తగ్గలేదు, దిస్ ఈజ్ నాట్ రైట్. సర్జరీ అయిన తర్వాత కూడా ఆ రీహాబిలిటేషన్ కానీ, ఎక్సర్సైజెస్ కానీ, ఆ ప్రోటోకాల్స్ కానీ ఫర్ ది ఇనిషియల్ 3 to 6 months పాటించాల్సిన అవసరం ఉంటుంది, పెట్టాలి. అది పెట్టిన తర్వాత మీరు క్రికెటే ఆడుకోవచ్చు, అటు ఇటు తిరగడమే కాదు, అడ్వెంచర్స్ కూడా చేయొచ్చు, 100% చేయొచ్చు. ఐ హ్యావ్ మై పేషెంట్స్, వన్ ఆఫ్ దెమ్ ఈజ్ అ ట్రెక్కర్. ట్రెక్కింగ్కి వెళ్ళారు, ఆ మౌంట్ హీ వాజ్ దేర్, వన్ ఆఫ్ ది ఒక పెద్ద లిస్ట్ పంపించారు. సో హీ వాజ్ వన్ ఆఫ్ దోస్ పీపుల్స్ అన్నమాట, ట్రెక్కింగ్కి వెళ్ళారు మళ్ళీ. అండ్ వీ డూ సర్జరీస్ టు లాట్ ఆఫ్ ద అదర్ పీపుల్ అనమాట. ఇప్పుడు పోలీసులు చేస్తాము, మిగతా ప్రొఫెషనల్స్ చేస్తాము, ఫిషర్మెన్కి చేస్తాము, హై డైలీ లేబర్స్ ఉంటారు వాళ్ళకి చేస్తూ ఉంటాము. మీరు చెప్పిన వాళ్ళందరూ కూడా రెగ్యులర్ హెవీ వెయిట్స్ అలా చేస్తూ ఉంటాము. అండ్ ఏ పని చేయకుండా ఉండే హై ఎండ్ వాళ్ళకు కూడా చేస్తూ ఉంటాం రెగ్యులర్గా. సో ఆ బిజినెస్ పీపుల్ కానీ, పాలిటీషియన్స్ కానీ వాళ్ళు కూడా చేస్తూ ఉంటాం. సో అల్టిమేట్లీ ఎవ్రీ వన్ షుడ్ ఫేర్ అట్ ది సేమ్ రేట్ అనేది ఎప్పుడు డిపెండ్ అవుతుంది మనం చేసే మ్యూచువల్ ఎఫెక్ట్, పోస్ట్ ఆపరేటివ్ ఎఫర్ట్స్ బట్టి అది డిపెండ్ అవుతూ ఉంటుంది. మీరు ఒక 50% ఎఫర్ట్ పెడితే వాళ్ళు ఒక 50% వాళ్ళ పెట్టాల్సిన అవసరం వాళ్ళు పెట్టుకోవాలి, అప్పుడు కొంచెం డెఫినెట్లీ ఉండదు. రైట్. సో సూపర్, సో వెరీ ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ. సో చాలా ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ టైం. థ్యాంక్ యూ. సో మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే స్క్రీన్ మీద ఆఫ్ కోర్స్ మనకు నెంబర్ కనిపిస్తుంది, వెంటనే కాల్ చేసి సార్ని అడగచ్చు. లేదంటే ఏమైనా డౌట్స్ ఉన్నా కమెంట్ రూపంలో కూడా తెలుసుకోవచ్చు. మరిన్ని ఇటువంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కీప్ వాచింగ్ ఐటీవీ.